రేపేదో నీకు సమస్య ఉంది, నైట్ నిద్రపోవటల్లా, నాన్న చూశాడు, నువ్వు చిన్న బిడ్డవి, నాన్న నీ దగ్గరికి వచ్చి ఏం చెబుతాడు? ఓ తండ్రి నువ్వేం చెబుతావా? భయపడొద్దురా, వదిలేసే నేను చూసుకుంటాను అంట. భయపడొద్దమ్మా, వదిలేసే నేను చూసుకుంటాను అమ్మగా నువ్వు చెప్తావు. అయినా భయపడ్డారనుకో, దగ్గరగా తీసుకొని ఓదారుస్తావు. ఎందుకు బేటా, నేనున్నా కదా, ఎందుకు మా, నేనున్నాగమ్మా, నేను చూసుకుంటాలేరా, నిద్రపోమ్మా, తినమ్మా అంట. అయిపోయింది. మూడోసారి కూడా వాడు మళ్ళీ భయపడతానే ఉన్నాడు అనుకో, ఇంకా ప్రేమను బట్టి మళ్ళీ ఇగో అర్థం చేసుకో బేటా, నేనున్నా, నేను చూసుకుంటామ్మా అని మళ్ళీ బతులాడతాం. వాడు నాలుగోసారి కూడా భయపడ్డాడు అనుకో, అప్పుడేం చేస్తా, లాగా ఒకటి బీగుతావు. డౌటే లేదు అందులో. ఎంతసేపు బతులాడితే చిరాకు కదా, లాగా ఒకటి బీకి వాయిస్ పెంచుతావు. ఇంకప్పుడు బ్రతిమలాడటం ఉండదు. పెటామని కొట్టి పడ పనికి మాలకుండా ఎవడన్నా నేను చూసుకుంటానని చెప్పాగా, ఎవరు నాకు తెలియకుండా నిన్ను టచ్ చేసేవాడెవడో? టీచర్తో నేను మాట్లాడతా, సార్తో నేను మాట్లాడతా, నీకు కావాల్సిన నేను ఇప్పిస్తా, నువ్వు కట్టాల్సిందేదో నేను కడతా, నీకేంది పండుకోమని చెబుతుంటే ఏంది ఆలోచిస్తావు? ఏం చేస్తాను? సరే చెయ్యిరా, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు? చేస్తావేమన్నా? మరెందుకు అర్థం కావట్లేదా? పండుకో, కళ్ళు తెరిస్తే గుద్దుతా, పండుకో. అంతే అంటావా? లేకపోతే వాడు నిద్రపోతే పెద్దాకలు తెల్లారులు పండుకో నాయనా, పండుకోమ్మా, ఏం కాదమ్మా, నేనున్నానమ్మా, తెల్లారులు చెబుతావా? ఆడికి తెల్లారులు నిద్రపోస్తాను, నువ్వు నిద్ర మానుకొని కూర్చోవలసి వచ్చింది. అందుకని 4 సార్లు, 4వసారి కోటింగ్ అయ్యి వాడికి. ఇదేం కోటింగ్ అండి? భరోసా ఇచ్చేవాడు తనటం ఏంది? అంతే. మర్యాదగా చెప్పినప్పుడు ఎందుకపోతే తన్ని సంతోష పెడతానంటాడు ఆయన. అది తన్ని సంతోషం, 2 పీకి సంతోషంగా ఉండి మర్యాదగా ఉండకపోతే సావ కొడతాను, ఇష్టం అంటాడు. నేను ఫీల్ అయితే నాకు నచ్చదు, అది అంతే. నేను ఏడుపు మొహం పెట్టుకుంటే నాకు నచ్చదు, అంతే. నువ్వు హ్యాపీగా ఉండాలా. ఇదేం సైకోయిజం నాయన? అంతే, నా ప్రేమ అలాంటిది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు భయపడితే నా కోపం, నువ్వు భయపడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు దిగులు పడితే నన్ను అవమానపరిచినట్టు, నువ్వు కృంగిపోతే నన్ను అవమానపరిచినట్టు. నీలో విశ్వాసాన్నే చూడాలి, కానీ నా విశ్వాసం తట్టుకోలేను. నన్ను నమ్మకపోతే నా కోపం కాదు, నన్ను తక్కువ అంచనా వేసినట్టేగా. మరి ఎందుకు అనుకో నువ్వు బిడ్డను కొట్టేది? నువ్వు 4 సార్లు చెప్పినా వాడు వినకపోతే 5వ సారి ఎందుకు అంతావు తెలుసా? వాడు నిన్ను నమ్మట్లేదు ఎంత అంతావు.